అందరికీ తెలుసు నిన్న జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఒక మనిషిని స్టాబ్ చేసి దారుణంగా హత్య చేయడం జరిగింది. ఈ మనిషి రాజలింగమూర్తి. మొట్టమొదటిసారి కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి ఫ్యాక్ట్స్ని బయటకు తీసుకొచ్చిన మనిషి. ఒక కంప్లైంట్ చేస్తే అక్కడ లోకల్ పోలీస్ కూడా ఆయనకి ఏ రకంగా సపోర్ట్ చేయకపోతే, లోకల్ కోర్టుకి వెళ్ళారు, ఆయన ఏ రకంగా సపోర్ట్ చేయకపోతే చివరికి డిస్ట్రిక్ట్ కోర్టుకి వెళ్ళి ఆ కంప్లైంట్ ఇచ్చేదాకా ఆగని మనిషి నిన్న అతని హత్య అయిపోయింది. రాజలింగమూర్తి గారు చేసిన కంప్లైంట్ ఎవరికి అగేన్స్ట్, ఎందుకు ఆ టైంలో పోలీస్ కానీ అడ్మినిస్ట్రేషన్ కానీ సపోర్ట్ చేయలేదు అంటే, ఆ కంప్లైంట్ అయింది ఆ టైం చీఫ్ మినిస్టర్, ఆ టైం ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గురించి, ఆ టైం ఇరిగేషన్ మినిస్టర్ హరీష్ రావు గురించి. ఆ కంప్లైంట్లో ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయి, అవకతవకలు అవుతున్నాయి అని ఆ కంప్లైంట్ పెట్టి డిస్ట్రిక్ట్ కోర్టుకి వెళ్ళి ఆ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ని అడ్మిట్ చేసినప్పుడు దానికి ఆ అపీల్లో ఉన్న కేసే ఈ రోజున హైకోర్టులో ఉంది. నెక్స్ట్ రోజున హియరింగ్ ఉండే హైకోర్టులో, ఈరోజు ఆయన హత్య అయింది. ఒక్కొక్క ఫ్యాక్ట్స్ని ముందుకు తీసుకొచ్చి గవర్నమెంటు అలాగే ఆ టైంలో ఉన్న పోలీసు, ఆ టైంలో ఉన్న లీగల్ సిస్టమ్ హెల్ప్ తీసుకుని దాన్ని ముందుకు తీసుకెళ్లే మనిషి ఈ మనిషి. ఈ మర్డర్ని చాలా సింపుల్గా ఏదో పోలీస్ ఇన్వెస్టిగేషన్ అని చూడటం తప్పు. దీంట్లో ఒక జ్యుడిషియల్ ప్రోబ్ కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఇట్ ఈస్ నాట్ జస్ట్ అనదర్ మర్డర్.